తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందుకు ఈ యొక్క గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించింది. విద్యా వ్యవస్థను మొత్తం ధ్వంసం చేసింది. ప్రధానంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను మొత్తం అది ప్రాథమిక విద్య నుంచి మొదలు పెట్టుకుంటే ఉన్నత విద్య వరకు కూడా మొత్తం ధ్వంసం చేసింది. మేము అధికారంలోకి వస్తే విద్యారంగానికి తగినటువంటి బడ్జెట్ ను 15% నిధులు కేటాయిస్తామని చెప్పేసి అనేక హామీలతోటి అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఈ యొక్క రాష్ట్రంలో కొనసాగుతా ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రం ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగానికి మొండి చేయి చూపినటువంటి పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఈ రోజు కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల్లో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కొనసాగుతుంది. ఈ రోజు ఎల్కేజీ చదువుతున్నటువంటి ఒక విద్యార్థికి చదువుకోవాలంటే లక్షల రూపాయలు ఈ రోజు డొనేషన్లు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నప్పటికీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని మొత్తం ప్రైవేట్ కార్పొరేటైజ్ చేసి ఈ రోజు ప్రభుత్వ విద్యా వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతా ఉంది. అదేవిధంగా ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేక అనేక పాఠశాలలు ఈ రోజు మూతపడుతున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతా ఉంది. విద్యార్థులు తక్కువ మంది ఉన్నారని చెప్పేసి ఈ రోజు అన్ని జిల్లాలలో కూడా ఈ రోజు చాలా 2000 పాఠశాలలు ఈ రోజు మూసివేసేటువంటి ప్రయత్నంలో ప్రభుత్వం కుట్ర చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు యూనివర్సిటీలో ఇప్పుడే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు ఈ రోజు యూనివర్సిటీలకు వస్తున్నటువంటి తరుణంలో ఈ రోజు విద్యను మొత్తం ప్రైవేటీకరణ చేసి కార్పొరేటీకరణ చేసి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు విద్యను అందకుండా ఈ యొక్క ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి. అనేక సందర్భాలలో ఈ రోజు అనేక విద్యార్థి సంఘాలు మాట్లాడినప్పటికీ కూడా కనీసం విద్యారంగాన్ని పట్టించుకోకుండా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు కావస్తున్నప్పటికీ కూడా కనీసం విద్యాశాఖ మంత్రిని నియమించకుండా తన పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రోజు విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలు ఎవరికి చెప్పాలన్నా కూడా ఇనని పరిస్థితి ఉంది. అదేవిధంగా విద్యారంగానికి మంత్రి ఉంటే ఆ మంత్రికి విద్యార్థి సంఘాలు కావచ్చు, ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, మేధావులు పోయి ఈ విద్యారంగాన్ని బలోపేతం చేయడం కోసం అనేక సూచనలు సలహాలు ఇవ్వడం కోసం వాళ్ళని కలిసి అనేక రిప్రజెంటేటివ్స్ చేసే అవకాశం ఉంది. కానీ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఈ రోజు విద్యాశాఖ మంత్రి పెట్టుకొని కనీసం ఏ యొక్క ఉపాధ్యాయ సంఘాలకు విద్యార్థి సంఘాలకు కూడా కలవకుండా వాళ్ళ అభిప్రాయాలు సేకరించకుండా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి స్థితి ఉంది. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే ఈ సందర్భంగా అన్ని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలి. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏదైతుందో దాన్ని అమలు చేయకుండా దాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పేసి మరొక డిమాండ్ గా మేము ఈ రోజు తీసుకొని రావడం జరుగుతుంది. అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కీమ్స్ తీసుకొచ్చి దాంట్లో నిధులు కేటాయించట్లేదు, దాన్ని నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు పెంచిన ఫీజులు ఏదైతున్నాయో ఆ ఫీజులను మొత్తం తగ్గించాలి. ఈ రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ మేము పెట్టేటువంటి విద్యార్థి సంఘాలు పెట్టేటువంటి డిమాండ్స్ ఏవైతున్నాయో ఆ డిమాండ్స్ ని అన్ని ఆమోదిస్తూ తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ తదితర డిమాండ్ల పైన ఈ నెల జూలై 23వ తారీఖు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి బంద్ ఏదైతుందో ఆ బంద్ను విద్యార్థి సంఘాలు అదేవిధంగా విద్యార్థులు, ప్రజాస్వామికవాదులు, ఉపాధ్యాయులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బంద్ను విజయవంతం చేయాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. కొడపంగి నాగరాజు, PDS తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.